ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో బలమైన ద్రోణి అయితే కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో మోస్తరు వర్షాలు అయితే పడనున్నాయి. అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే ఈ ద్రోణి మేఘాలు ఏపీలోని రాయలసీమకు కూడా భారీ ఎత్తున చేరుకోబోతున్నాయి. దీంతో నేడు రాయలసీమలో మేఘాలు వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఏపీ తెలంగాణ నేడు వర్షాలు కురిసే అవకాశం అంతంత మాత్రమే ఉన్నట్లు పేర్కొనింది. ఇక శాటిలైట్స్ లైవ్ అంచనా ప్రకారం నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతుంటాయి. తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా మేఘాలు అయితే ఉంటాయి. తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక బంగాళాఖాతంలో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో గాలులైతే ఏపీ తెలంగాణ వైపు వీస్తున్నట్లు, ఏపీలో 12 కిలోమీటర్లు, తెలంగాణలో 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అయితే చెప్తున్నారన్నమాట. ఇక రాబోయే 2-3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేనప్పటికీ మనకి వాతావరణంలో పెనుమార్పులు అయితే చోటు చేసుకోబోతున్నట్లు పేర్కొంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతున్నట్లు, అదేవిధంగా తెలంగాణలో అయితే ఈ 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేసింది. ముందుగా ఈ 4 జిల్లాలు చూస్తే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీస్తాయని కూడా పేర్కొనింది. రాబోయే 3 రోజులు ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని, 2 రోజుల పాటు పలుచోట్ల సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని తెలిపింది. రాబోయే